హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. మన సాంప్రదాయాల్లో ప్రతి కార్యానికి పునాది మంత్రం. ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకోగానే ఆ క్రియ వెనుక ఉన్న మహత్తు అర్థమవుతుంది. పెళ్లిలో చెప్పే మంత్రాలు, వాటిలోని గాఢార్థం ఏమిటి, ఇవి ఒక్కసారి అర్థం చేసుకుంటే మనము ఆ కర్మను శ్రద్ధగా, గౌరవంగా చేయగలుగుతాము. మన జీవితమంతా ఆచారాలతో నిండి ఉంది. పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు మనం అనుసరించే షోడశ సంస్కారాలు ప్రతి ఒక్కటి నేను వీడియో సిరీస్లో చేశాను. ఇంతవరకు ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం వివాహ సంస్కారం వరకు వచ్చాము. నిన్నటి వీడియోలో వివాహం ఎన్ని రకాలు అనే వీడియో చేశాను. ఇంకా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. ఇప్పుడు ఆ వివాహ సంస్కారానికి ముందు జరిగే మరో ముఖ్యమైన శౌచకర్మ గురించి తెలుసుకుందాం. అది బ్రహ్మచర్య వ్రతలోప ప్రాయశ్చిత్తం. అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వాళ్లకు తెలుసో తెలియకనో ఎన్నో తప్పులు చేసి ఉంటారు. ఆ తప్పుల దోష పరిహారాని కోసం ఈ స్నాతకం చేసుకుంటారు. అవి ఎటువంటి తప్పులో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఆచార్యుడు అబ్బాయితో తాను బ్రహ్మచర్య ధర్మం విడిచి స్నానం చేయకుండా ఉండడం, సంధ్యావందనం చేసుకోకపోవడం, భిక్షా విసర్జనం, అగ్నికార్యం చేయకుండా ఉండటం, అనవసరంగా ఇతరులను తాకడం, ఆడవారితో ఏకాంతంగా మాట్లాడటం, మంచంపై కూర్చొని నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకోవటం, అద్దం చూసుకోవటం, తాంబూలం వేసుకోవటం, యజ్ఞోపవీతం మొలతాడు లేకుండుండటం, శాస్త్రాలలో చెప్పని రోజుల్లో క్షవరం చేయించుకోవటం, గురువు, తండ్రి మొదలగు పెద్దల ఆజ్ఞల మీరటం, ఈ విధమైన అన్ని తప్పులు పోవుటకై ప్రాయశ్చిత్తం వరుడు చేసుకుంటాడు. ఆ తరువాత స్నాతకం పూర్తి చేసుకొని కాశీయాత్రకు ప్రయాణమైపోతూ మధ్యలో ఎదురైన కన్యాదాతతో వరుడు ఈ మంత్రం అంటాడు. అంటే నేను బ్రహ్మచర్య వ్రతం పూర్తి చేసుకొని ప్రజాపత్య, సౌమ్య, ఆగ్నేయ, వైశ్వదేవములనే వ్రతములు 4 పూర్తి చేసుకొని కాశీయాత్రకు వెళ్తున్నాను, అనుజ్ఞ దయచేయండి అని అంటాడు. అందుకు కన్యాదాత ఈ మంత్రం అంటాడు. దీని అర్థం ఏమిటంటే, అలంకారాలతో కూడి ఉన్న నా కుమార్తెను నీకిస్తాను. ఆ అమ్మాయి పాణిగ్రహణం చేసి సాగ్నికుడవు అగుదువు, మా ఇంటికి వచ్చిపో అని అర్థం. అసలు ఆ రోజుల్లో మొదట్లో వధూవరులు ఇప్పటి వల్ల చూసుకోవడం కానీ, ముందుగానే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం కానీ, ఇంకా అవకాశం ఉంటే అలా షికార్లు వంటి పద్ధతులు లేవు. ఆనాటి జంటలు సాధారణంగా ఆ వివాహ విషయంలో తమకు తామే స్వయం నిర్ణయం తీసుకునేవారు కారు. అంతా పెద్దవారి ఇష్టంతోనే జరిగిపోయేది. వరుడు తన శ్రేయోభిలాషులైన పెద్దలను ముందుగా పంపి వారు నచ్చి కుదిర్చిన వధువుని వివాహమాడేవారు. ఇలా వెతికి పంపమని పంపేదాన్ని కన్యావరణం అంటారు. అప్పుడు ఈ మంత్రం చెప్తారు. నా కొరకు కన్యను వెతికి రండని 4 శ్రేష్ఠులను పంపడం. ఆ పంపే ముందు 2 మంత్రములచే వారిని అభిమంత్రించడం. పంపిన 4 ఉత్తమ వ్యక్తులు కన్యాదాత ఇంటికి వెళ్ళి వరుని ముత్తాత, తాత, తండ్రుల పేర్లు, వారి గోత్రములు, వరుని గుణగణములు చెప్పి కన్య నీవమని ఆయన్ని అడుగుతారు. అట్లే కన్యాదాత కూడా తన 3 పురుషుల పేర్లు, కన్యక గుణగణాలు చెప్పి వధువునిస్తానంటాడు. ఈ చెప్పే వాటిని ప్రవరోచ్చారణ అంటారు. వారు తిరిగి వరుని దగ్గరకు వచ్చి నీకు చూచినాము, బాగుంది అని చెప్పి పెళ్లి కుదిరిస్తారు. అంటే వివాహ నిశ్చితార్థానికి 4 సభ్యులతో కూడిన ఒక సంఘం ఏర్పాటైందన్నమాట. ఇది ఎంత కట్టుదిట్టమైన వ్యవస్థో మనం ఊహించవచ్చు. ఆ పైన ధర్మార్థ కామ సంసిద్ధికై వివాహం చేసుకుంటాను అని వరుడు సంకల్పిస్తాడు. ఇప్పుడే కన్యాదాత ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చేస్తాడు. ఇది గృహస్థాశ్రమ చిహ్నము. అందుకే ఈ జంధ్యము వేసుకునేటప్పుడు మమ గృహస్థాశ్రమ స్వీకార యోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అనే సంకల్పం చెప్తాడు. తర్వాత వచ్చే వీడియోస్లో కన్యాదానం, వధూవరుల ప్రమాణములు, మధుపర్క దానము, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.